హాయ్ ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వెంకటార్ట్స్. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. ఈ మధ్య నన్ను చాలామంది టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి సార్, గ్రూప్స్కి లేదంటే ఎస్ఐకి ప్రిపేర్ అవ్వాలి అని అంటే ప్లీజ్ తయారు చేసి ఇవ్వండి అని చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు ఆ టైం టేబుల్ మాకు చెప్పండి అని అంటున్నారు. బట్ నేను చదివింది వేరే ఉంటుంది అండ్ మీరు చదివింది ఒకే విధంగా అయితే ఉండదు. కాబట్టి నేను ఇంకొక 2-3 ఫ్రెండ్స్ ఆల్రెడీ ఎవరైతే జాబ్ వచ్చిందో వాళ్ళతో కన్సల్ట్ అయ్యి ఎక్కువ మందికి ఉపయోగపడే విధంగా ఏ టైం టేబుల్ అయితే ఉంటే బాగుంటుందని నేను కొద్దిగా వాళ్ళతో వర్కౌట్ చేసి అండ్ మీకైతే టైం టేబుల్ అయితే ఇప్పుడు చెప్తున్నాను. కాకపోతే మీరు ఆల్రెడీ ఏదైనా పాత టైం టేబుల్ వాడుతున్నట్టయితే మీరైతే దాన్ని అదే వాడండి. కొంతమందికి ఎవరికైనా ఏది వాడాలి అనేటువంటి డౌట్ ఉంటే కనుక మీకు ఒకవేళ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఈ టైం టేబుల్ని మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను టైం టేబుల్ ఇక్కడ మొత్తం 2 అయితే సెట్ చేశాను. ఒకటి పోలీస్ జాబ్లకు సంబంధించినటువంటిది, ఇంకొకటి గ్రూప్స్కి సంబంధించినటువంటిది. ఎందుకంటే పోలీస్ అనేది ఎక్కువగా మనకి ఫిజికల్ ఫిట్నెస్ మీద అండ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జిఎస్ ఈ 3 మీద ఈక్వల్గా ఉంటుంది. బట్ వేరేజ్ గ్రూప్స్కి సంబంధించిన దాంట్లో నీకు ఫిజికల్ ఫిట్నెస్ ఉండదు అండ్ దాని తర్వాత అర్థమెటిక్, రీజనింగ్ చాలా మైన్యూట్ రోల్ ప్లే చేస్తుంది. ఒక 10%, 5 to 10% ఉంటుంది. బట్ మిగతా 90% జిఎస్ మీద ఉంటుంది. కాబట్టి వీటికి మనం చదివే విధానం కానీ అండ్ మనం దానికి స్పెండ్ చేసే టైం కూడా ఒక్కో ఈవెంట్కి ఒక్కో విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను వేరే విధంగా చేశాను. అండ్ ఇక్కడ గ్రూప్స్లో నేను గ్రూప్ 2కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఎట్లా వింటే బాగుంటుంది అనేది అయితే నేను పెట్టాను. ఎందుకు చెప్పానంటే ఇది మోస్ట్లీ మనకి గ్రూప్ 2కి మనం కనుక ప్రిపేర్ అయినట్టయితే చాలా జాబ్స్ని అయితే మనం క్రాక్ చేయొచ్చు. విఆర్ఓ కానీ, విఆర్ఏ కానీ, పంచాయతీరాజ్ సెక్రటరీ కానీ, ఎఫ్ఆర్ఓ, ఏదైనా సరే ఫారెస్ట్ బీట్ ఆఫీసరు వగేరా ఏవైనా సరే, గ్రూప్ 4 కావచ్చు. ఇవన్నీ ఆల్మోస్ట్ ఆ సిలబస్లోనే ఉంటాయి. కాబట్టి గ్రూప్ 2 సిలబస్లోనే 90% ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ గ్రూప్ 2కి మనం టైం టేబుల్ తయారు చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇలా అయితే తయారు చేశాను. అండ్ ఇంకా మన వీడియోలో కనుక వెళ్తే ఫస్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ఏ విధంగా మనం టైం టేబుల్ అనేది ఏ విధంగా ఉండాలనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 గంటలకైతే లేవాల్సి ఉంది. 5 గంటలకు లేచి మన డైలీ రొటీన్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో అవి చేసుకొని 6 గంటల లోపల మీకు దగ్గరలో ఉన్న గ్రౌండ్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. 6 గంటలకల్లా మీరు గ్రౌండ్కి వెళ్ళి 7:30 వరకు అట్లీస్ట్ 1 గంట 45 నిమిషాల నుంచి 2 గంటల వరకు, అంటే 7:45 నుంచి 8 గంటల లోపు మీరు గ్రౌండ్ యాక్టివిటీస్ అయితే మీరు కంప్లీట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఏపీ వాళ్ళైతే ఏపీకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఈవెంట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కానిస్టేబుల్ లేదంటే ఎస్ఐ జాబ్ రావాలంటే ఈవెంట్స్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఈవెంట్స్ అనేది ఉత్త క్వాలిఫై కావడమే కాకుండా దానిలో ఎక్కువ స్కోర్ కనుక చేస్తే మనం కొన్ని వేల మందిని వెనక్కి నెట్టి మనం జాబ్లో ముందు వరుసలో ఉంటాం. కాబట్టి ఈవెంట్స్ని మీరు లైట్ తీసుకోకుండా అట్లీస్ట్ ఒక 2 hours 1 hour 45 minutes నుంచి 2 hours టైం స్పెండ్ చేసే విధంగా అయితే మీరు ప్లాన్ చేసుకోండి. ఆ విధంగా మీరు 5:45కి వెళ్తే 7:30 లేదంటే 7:45 కల్లా మీరు గ్రౌండ్ నుంచి రిటర్న్ అయితే అవుతారు. అండ్ మీరు ఇంటికి లేదంటే మీరు ఉన్నటువంటి రూమ్కి వచ్చి 7:45 నుంచి 8:30 వరకు మీరు ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఈ టైంలో ఈ గ్యాప్ 45 minutesలో మీరు అవన్నీ కంప్లీట్ చేసుకొని 8:30కి మనం చదువుకునే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయాలి. అండ్ 8:30 to 10:30 ఎర్లీ మార్నింగ్ అవర్స్. మనకి మ్యాథ్స్లో తెలిసిందే పోలీసులలో యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేవి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఇన్ జనరల్గా చాలామందికి యాప్టిట్యూడ్, రీజనింగ్ అంటే భయం ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం వాటిని చదివినామంటే మనకి ఎక్కువ ఫోకస్తో ఉంటాం. కాబట్టి మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేస్తాం. సో అందుకే 8:30 to 10:30 2 hours మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, మ్యాథ్స్ మొత్తం అయితే చదవండి. దాని తర్వాత 10:30 to 11 ఒక 1/2 hour బ్రేక్ అయితే తీసుకోండి. ఎందుకంటే యాప్టిట్యూడ్ లేదంటే మ్యాథ్స్ చదివిన తర్వాత కంపల్సరీ బుర్ర అయితే హీట్ ఎక్కుతుంది చాలామందికి. సో ఒక 1/2 hour బ్రేక్ అయితే కంపల్సరీ. అండ్ టీ బ్రేక్ అయితే తీసుకోండి. దాంట్లో లేదంటే మీరు ఏదైనా స్నాక్స్ అయితే తినొచ్చు. దాని తర్వాత 11కి వచ్చిన తర్వాత 10:30 to 11 బ్రేక్ అయిపోయిన తర్వాత 11 to 12 వచ్చేసి రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. 12కి అయిపోయిన తర్వాత 12 to 1 వరకు మీరు ఆ రోజు న్యూస్ పేపర్ కానీ లేదంటే మీరు కరెంట్ అఫైర్స్ చదవాలంటే కరెంట్ అఫైర్స్, లేదంటే మీరు లాంగ్వేజెస్ ఉంటుంది కాబట్టి అండ్ ఇంగ్లీష్కి లేదంటే తెలుగుకి మీరు ఓ రోజు ఇంగ్లీష్ చదివితే ఓ రోజు తెలుగు, లేదంటే కరెంట్ అఫైర్స్ కొద్దిసేపు చదివి ఇంగ్లీష్, తెలుగు, ఈ విధంగా ఏదైనా సరే ఈ 1 hourలో మీరు ఏదో ఒకటి ప్లాన్ అయితే చేసుకోండి. దాని తర్వాత 1కి మనకి మార్నింగ్ సెషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ 1కి మీరు ఇంటికి వెళ్ళి ఒక 1/2 hour తిన్న తర్వాత ఒక 1 hour 1.5 hour అయితే రెస్ట్ తీసుకోండి. సో 1 to 3 మనకి రెస్ట్ అయితే సరిపోతుంది. అండ్ మధ్యాహ్నం ఎక్కువగా పడుకునే ప్రయత్నం అయితే చేయండి. సో దట్ మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ సెషన్కి మన మైండ్ అనేది ఫ్రెష్గా అయితే ఉంటుంది. మళ్ళీ 3కి మన సెకండ్ సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 3 నుంచి 4:30 వరకు అంటే 1.5 hour హిస్టరీ లేదా ఎకానమీ అయితే చదవండి. దాని తర్వాత 4:30 నుంచి 6 వరకు
పాలిటీ లేదంటే జనరల్ సైన్స్ అయితే చదవండి. అండ్ 6కి మళ్ళీ ఒక బ్రేక్ అయితే తీసుకోండి. 6 to 6:30 వరకు టీ కానీ లేదంటే మీకు నచ్చిన స్నాక్స్ కానీ తిన్న తర్వాత 6:30 నుంచి 8 వరకు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ మూమెంట్ అండ్ ఏపీ వాళ్ళైతే జాగ్రఫీ చదవండి. అండ్ తెలంగాణ వాళ్ళైతే ఓ రోజు తెలంగాణ మూమెంట్ జాగ్రఫీ చదవండి. సో ఇట్లా ఆల్టర్నేట్ డేస్గా చదువుకుంటే అయితే బాగుంటుంది. అండ్ దాని తర్వాత 8కి అయిపోయిన తర్వాత 8 to 8:30 లేదంటే 9 ఇది ఎక్స్ట్రా అవర్ మీ ఇంట్రెస్ట్. అది 8 నుంచి 8:30 లేదంటే నైట్ 9 వరకు హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ మీరు పొద్దున్న నుంచి ఏదైతే చదువుకున్నారో దాన్ని ఒకసారి రివిజన్ అన్న వేయండి. లేదంటే మీకు కొన్ని సబ్జెక్ట్స్ హార్డ్గా అనిపిస్తాయి, అటువంటివి ఏమైనా ఉంటే మీకు ఓపిక ఉంటే మీరైతే టైం అయితే స్పెండ్ చేయండి. సో నేను మొత్తం ఈ ప్రాసెస్లో మీకు డైలీ 9 అవర్స్కి సంబంధించినటువంటి టైం టేబుల్ అయితే చెప్పాను. ఇంతకంటే ఇప్పుడు నోటిఫికేషన్స్ ముందు మీరు 9 అవర్స్ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే గుడ్ ఎనఫ్. అండ్ ఇంతకంటే మీకు ఎక్కువైనా కావాలనుకుంటే కూడా ఒక్కో దాన్ని ఒక 10 నిమిషాలు పావు గంట అయితే మీరైతే పొడిగించుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చెప్పినటువంటి సబ్జెక్టులలో మీరు అదే చదవాలి అప్పుడే చదవాలి అనేది ఏం లేదు. మీ ఇదిని బట్టి మీరు మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను సబ్జెక్ట్ చెప్పిన టైంలలో మీరు ఆల్టర్నేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది మీ ఓన్ ఇంట్రెస్ట్. అండ్ ఇక్కడ మీరు చూస్తే కనుక నేను 8:30 to 10:30 11 to 12 12 to 1 అని గ్యాప్ లేకుండా చెప్పాను. అంటే దాని అర్థం కంటిన్యూస్గా చదవాలని కాదు, ప్రతి 1 అవర్కి అట్లీస్ట్ 5 to 10 minutes మీరు రెస్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీకు నచ్చినటువంటి వీడియోస్ చూడడం లేదంటే మీకు నచ్చినటువంటి మ్యూజిక్ వినడం, ఎందుకంటే మన మైండ్ ఒక కంటిన్యూస్గా గంట కంటే ఎక్కువసేపు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. సో ఎవ్రీ 1 అవర్కి మీరు టీ బ్రేక్తో పాటు ఎవ్రీ 1 అవర్కి ఒక 5 to 10 minutes అయితే రెస్ట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. అండ్ రోజుకు ఎప్పటికప్పుడు ఫుడ్ అయితే మీరు జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే ఫుడ్ మంచిగా తీసుకుంటేనే మనం యాక్టివ్గా అయితే పని చేయగలుగుతాం. అండ్ నైట్ మీరు 10 లేదంటే 10:30 లోపే పడుకునే ప్రయత్నం అయితే చేయండి అట్లీస్ట్, ఎందుకంటే మనం మార్నింగ్ 5కి లేవాల్సి ఉంటుంది కాబట్టి 7 hours స్లీప్ అనేది మనకి కంపల్సరీ అవసరం కాబట్టి 10 లేదంటే 10:30 లోపు మీరు మీ పనులు ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకొని పడుకునే అయితే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇది కనుక మీరు ఒక 3 months ఈ టైం టేబుల్ని ఫాలో అవ్వగలిగినారు అని అంటే మాత్రం కంపల్సరీగా మీరు అనేది సిలబస్ని తొందరగా కంప్లీట్ అయితే చేస్తారు. అండ్ దాని తర్వాత ఇంకా చెప్పాను కదా గ్రూప్ 2కి సంబంధించినటువంటి గ్రూప్స్కి సంబంధించిన వాళ్ళు ఎలాంటి టైం టేబుల్ అయితే ఫాలో అవ్వాలి అనేది అయితే మీకు చెప్తాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే లేవాల్సి ఉంటుంది. 5:30కి లేచి అండ్ 6 లేదంటే 6:15కి గ్రౌండ్కి వెళ్తే బాగుంటుంది. అంటే వీళ్ళేది ఎస్ఐలు అంటే కానిస్టేబుల్ లాగా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు, బట్ కొద్దిగా వాకింగ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే ఆ రోజంతా బాడీలోని ప్రతి పార్ట్ అనేది స్టిమ్యులేట్ అయ్యి యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి అట్లీస్ట్ ఒక 2 to 3 kilometers అన్న వాకింగ్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ 6 to 7 వాకింగ్ అయిపోయిన తర్వాత 7 to 8 మీరు ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేయండి. అండ్ మార్నింగ్ 8కి అయితే ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. 8 to 9 వెళ్ళిన వెంటనే కరెంట్ అఫైర్స్ కానీ లేదంటే న్యూస్ పేపర్ అయితే చదవండి. దాని తర్వాత ఒక 5 to 10 minutes బ్రేక్ తీసుకున్న తర్వాత 9 to 11 ఎకానమీ అయితే చదవండి. ఎందుకంటే గ్రూప్ 2లో ఎకానమీ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి మనకి మార్నింగ్ పూట టఫ్గా ఉండే సబ్జెక్టు అండ్ ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్ కూడా కాబట్టి ఎకానమీ చదివితే బాగుంటుంది. అండ్ 11 to 11:30 హార్డ్ సబ్జెక్ట్ చదివిన వెంటనే కొద్దిగా బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి 11 to 11:30 మీరు బ్రేక్ తీసుకోండి. దీనిలో టీ తాగుతారా లేదంటే మీకు నచ్చినటువంటి మ్యూజిక్ ఏదైనా వింటారా అనేది అది మీ ఇష్టం. అండ్ దాని తర్వాత 11:30కి మళ్ళీ మన సెషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 11:30 నుంచి 1:30 వరకు హిస్టరీ లేదంటే పాలిటీ చదవండి. హిస్టరీ అన్న చదవండి లేదంటే పాలిటీ చదవండి. ఓ రోజు హిస్టరీ చదివితే ఓ రోజు పాలిటీ, అట్లా ఆల్టర్నేట్గా అయితే చదువుకోండి. అండ్ 1:30 నుంచి 3 వరకు రెస్ట్ తీసుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ తినడానికి అండ్ ఒక 1 hour పడుకోవడానికి కలిపి 1:30 నుంచి 3 వరకు 1.5 hour అయితే రెస్ట్ తీసుకోండి. అండ్ సెకండ్ సెషన్ వచ్చేసి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి అయితే స్టార్ట్ అవుతుంది. 3 to 5 3 నుంచి 5 వరకు మీరు జాగ్రఫీ లేదంటే జనరల్ సైన్స్ అయితే చదవండి. అండ్ దాని తర్వాత 5 to 5:15 లేదంటే 5:30 వరకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మీరు స్నాక్సా లేదంటే టీకి కూడా బ్రేక్ అయితే తీసుకోండి. అండ్ 5:30 to 7:30 వరకు అయితే తెలంగాణ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే తెలంగాణ మూమెంట్ అయితే చదవండి. అండ్ ఏపీ వాళ్ళైతే మీకు ఇంకా వేరేదైనా హార్డ్ సబ్జెక్ట్ ఏదైనా ఉంటే అండ్ రిలేటెడ్గా మిస్ అయిన సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే అవైతే మీరు చదవండి. అండ్ అయిపోయిన తర్వాత 7:30కి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ 7:30 to 8:30 ఒక 1 hour మీరు నైట్ ఫుడ్ తిననీకైతే టైం స్పేర్ చేసుకోండి. అండ్ అన్నం తిన్న తర్వాత మళ్ళీ 8:30 to 9:30 మీకు ఏదైనా సబ్జెక్టు టఫ్గా అనిపిస్తే అది చదవడం లేదంటే మనకి అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ అండ్ మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైనా ఉన్నా సరే వాటిని కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 hour చదివే ప్రయత్నం అయితే చేయండి. అండ్ టోటల్గా వచ్చేసి గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే నేను 10 hours అయితే షెడ్యూల్ అయితే ఇప్పుడైతే చెప్పాను.
అండ్ ఇది మీరు పెంచుకుంటారా తగ్గించుకుంటారా అనేది మీ ఇష్టం. సేమ్ ఇక్కడ కూడా మీరు ప్రతి 1 అవర్కి 5 to 10 minutes రెస్ట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ కంటిన్యూస్గా చదవడం అనేది మన వల్ల అయితే కాదు. అండ్ ఫుడ్ అయితే బాగా తీసుకోవాలి. అండ్ నైట్ 10 లేదంటే 10:30కి కంపల్సరీగా పడుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనకి అట్లీస్ట్ 7 hours స్లీప్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా కనుక మీరు అట్లీస్ట్ ఒక 3 months కనుక ఫాలో అవ్వగలిగితే కంపల్సరీ మీరు సిలబస్ అనేది స్పీడ్గా కంప్లీట్ చేస్తారు. అండ్ సో దట్ మీరు ఎగ్జామ్కి కాన్ఫిడెంట్గా అయితే వెళ్ళగలుగుతారు. అండ్ మీరు ఆలోచించాల్సిందంటే ఎస్ ఈ షెడ్యూల్ ఫాలో అవ్వడం అనేది మీకు కష్టంగానే అనిపిస్తుంది, రోజుకి 9 గంటలు 10 గంటలు చదవడానికి. బట్ తప్పదు, మనకి దాని తర్వాత వచ్చే నెక్స్ట్ ఒక 30 ఏళ్ళ సర్వీస్ మనకు కావాలంటే కనీసం ఒక 3 నెలలన్నా మనం ఇంత స్ట్రిక్ట్గా కూర్చోకపోతే మనకి ఎట్టి పరిస్థితుల్లో రాదు. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మీరు అడిగినటువంటి టైం టేబుల్కి సంబంధించినటువంటి వీడియో. అండ్ ఇది మీకు ఉపయోగపడుతుందని నేనైతే ఆశిస్తున్నాను. అండ్ మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. జై హింద్.